భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్టుకు అంతా సిద్ధమైంది. సిరీస్లో 1-2తో వెనుకబడిన భారత్కు మాంచెస్టర్ మ్యాచ్ కీలకం కాబోతోంది. సిరీస్ ఆశలు నిలవాలంటే వరల్డ్ ట్రాఫోర్డ్లో భారత జట్టు గెలుపు జెండా ఎగురవేయాల్సిందే. ఇప్పటికే సిరీస్లో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ మాత్రం దూకుడుగా ఉంది. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. స్పిన్నర్ షోయిబ్ బషీర్ లేనప్పటికీ ఆతిథ్య జట్టు బలంగానే ఉంది. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను సొంతం చేసుకోవడంపై ఫోకస్ చేసింది. దీంతో మాంచెస్టర్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఇదే సమయంలో భారత జట్టును ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడుతున్నాయి. గాయంతో సిరీస్ మొత్తానికి పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. ఆకాష్ దీప్ ఫిట్నెస్ పైన సందేహాలు ఉన్నాయి. 4వ టెస్ట్లో ఆడతాడా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. జస్ప్రీత్ బుమ్రా మాత్రం 4వ టెస్ట్లో ఆడబోతున్నాడు. 3వ టెస్ట్ తర్వాత 9 రోజుల విరామం దొరకడంతో పాటు కొందరు ఆటగాళ్లకు ఫిట్నెస్ సమస్యలు ఉండడం కూడా బుమ్రా ఆడేందుకు కారణమవుతోంది. 4వ టెస్ట్లో భారత్ గెలిస్తే ఆఖరి టెస్ట్లోనూ స్టార్ బౌలర్ ఆడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మాంచెస్టర్లో ఇండియా ఓడితే మాత్రం ఆఖరి టెస్టుకు బుమ్రా దూరంగా ఉంటాడనే టాక్ నడుస్తోంది. హర్షదీప్ సింగ్ కు గాయమవడము భారత్ కు మైనస్ గా మారింది. రెండో సీమర్ గా మహమ్మద్ సిరాజ్ ఎలాగూ బరిలోకి దిగుతాడు. సిరాజ్ ఫామ్ కూడా భారత జట్టుకు కలిసి రానుంది. మూడో పేసర్ గా ప్రసిద్ధి కృష్ణ రేస్ లో ఉన్నాడు. కానీ తొలి 2 మ్యాచ్ల్లో ప్రసిద్ధి కృష్ణ పెద్దగా హిట్ కాలేదు. యువ బౌలర్ కు బంతిపై కంట్రోల్ కూడా కనిపించడం లేదు. సిరీస్ లో ప్రసిద్ధి కృష్ణ యావరేజ్ 55.16, ఎకానమీ రేట్ 5.33. 4వ టెస్ట్లో ఆకాష్ దీప్ బరిలోకి దిగితే ప్రసిద్ధి కృష్ణ, అన్షుల్ కాంబోజ్ మధ్య పోటీ తప్పకపోవచ్చు. పరిస్థితులు పేస్ కు అనుకూలిస్తాయి అనుకుంటే 4వ పేసర్ గా శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్కే పరిమితం అవుతాడేమో అనే చర్చ జరుగుతోంది. బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు తప్పకపోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తుది జట్టులోకి సాయి సుదర్శన్ రావచ్చంటున్నారు. ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్లో సాయి సుదర్శన్ బరిలోకి దిగాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 30 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బెంచ్కే పరిమితమయ్యాడు. జట్టులోకి సాయి సుదర్శన్ ను తీసుకుంటే వాషింగ్టన్ సుందర్ ను తప్పించవచ్చు. లేదంటే కరుణ్ నాయర్ పై వేటుపడే అవకాశాలు ఉంటాయి. రిషబ్ పంత్ కూడా కీలకం కాబోతున్నాడు. పంతు చేతివేలికి ఫ్రాక్చర్ కాలేదని కథనాలు వస్తున్నాయి. గాయం పూర్తిగా తగ్గితే రిషబ్ బరిలోకి దిగుతాడు. రిస్క్ ఎందుకు అనుకుంటే స్పెషలిస్ట్ బ్యాటర్ గానే ఆడించే అవకాశాలు ఉంటాయి. మొత్తంగా డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.